వరుసగా రెండుసార్లు 2014లో 2018లో విజయం సాధించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఆ తర్వాత బీఆర్ఎస్గా పేరు మార్చుకుని జరిగినటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం మాదే, హ్యాట్రిక్ మాదే అని చెప్పుకుంటే ప్రయత్నిస్తే ఖచ్చితంగా అయిపోయిందని నమ్మితే అది కాస్త ఎదురు దెబ్బ తగలడం అన్నటువంటిది ఎప్పటికీ మింగుడు పడట్లేదు ఆ పార్టీ శ్రేణులు. 2% ఓట్ల తేడాతో సాధించిన పరాజయం అన్నటువంటిది మింగుడు పడనటువంటి పరిణామమైంది. ఆ తర్వాత ఊపు వచ్చేస్తుంది, సింపతి వచ్చేస్తుంది. ఈలోపు కేసీఆర్కి దెబ్బ తగిలింది కాబట్టి సింపతి వస్తుందంటే బ్రతిమలాడి పట్టుకొచ్చుకుంటే ఆ పల్లె ప్రాంతం నుండి నలుగురు జనం వచ్చారు తప్పించి హాస్పిటల్ దగ్గర ఉన్నా పెద్దగా ఇంపాక్ట్ లేదు, మిగతా చోట అంతగా ఇంపాక్ట్ లేదు. ఓడిందన్న సింపతి జనంలో కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీ పట్ల ఇప్పటికిప్పుడు నెగిటివిటీ క్రియేట్ చేయడం సాధ్యం కాదు. రేపు పార్లమెంటు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడున్నటువంటి సీట్లు హైయెస్ట్ 9 సీట్లు వాళ్ళవి. రేపు పొద్దున గనక అది రాకపోతే ఇక ఆ పైన క్యాడర్లో నైరాశ్యం కాదు, వలసలు వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తమ ప్రదేశాన్ని ఆక్రమించుకోవడానికి రెడీ అవుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒకవైపు, తమని దెబ్బతీయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, పుంజుకోనటువంటి తమ పార్టీ శ్రేణుల ధైర్యం మరొక వైపు. కేసీఆర్ ఆసుపత్రిలో లేదా ఇంట్లో ఉంటే ఇప్పుడు కేటీఆర్ ఈ స్ట్రగుల్ అయితే పడుతున్నాడు.